హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి నేను రంజాన్ స్పెషల్ అయిన దమ్కే సేమియా అయితే ప్రిపేర్ చేస్తుంది. ఈజీగా బిగినర్స్ అయినా ఎవరైనా చేసుకోగలిగే పద్ధతులు అయితే చూపించబోతున్నాను. ముందుగా దానికోసం అయితే గ్యాస్ మీద కడాయి పెట్టేసి కడాయిలో అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ అయితే యాడ్ చేసుకోవాలా. ఘీ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకునేవి యాడ్ చేసుకోవాలా. కిస్మిస్ అనేది అస్సలు వేయకూడదండి దీంట్లో. ద్రాక్ష అనేది వేస్తే మనకి పులిసి పుల్లగా అనేది వచ్చేస్తుంది. అందుకని ద్రాక్ష అనేది యాడ్ చేయడం లేదు ఇక్కడ నేను. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా. ఇప్పుడు అదే పెళ్ళి ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకొని దాంట్లోకి అయితే సేమియా నేను ఇక్కడ 1/2 కేజీ అయితే తీసుకుంటున్నాను. సన్న సేమియా చూసి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలా. లో ఫ్లేమ్లో పెట్టి మనము ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి సేమియా అనేది. సేమియా కూడా బాగా ఫ్రై అవ్వకపోయినా కూడా మనకి పచ్చి వాసన అనేది వస్తుంది. మనం సేమియా టేస్ట్ కూడా మారిపోతుందండి. సేమియా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి తగ్గితే. లేదు ఘీ ఉంది అనుకుంటే మీకు అది సరిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. మనకి సేమియా అనేది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే దమ్కే సేమియా కూడా అంత పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. సేమియా చూసారా మనకి ఆల్మోస్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, చూసారా ఈ కలర్లో రావాలండి. ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే మొత్తము తీసేసుకోవాలా. మొత్తం తీసేసుకున్న తర్వాత మనం కడాయి అనేది క్లీన్గా చేసేసుకోవాలండి. ఇలాగ క్లీన్గా చేసేసుకున్న తర్వాత కడాయిలో ఇంకొంచెం ఘీ అనేది యాడ్ చేసుకోవాలా. ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ కానివ్వండి, మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఘీ ఎక్కువ ఉన్న దీంట్లోకి బాగుంటుంది. తర్వాత దాల్చిన చెక్క, మొగ్గ, ఇలాచి అయితే నేను ఇలా కచ్చాపచ్చా దంచి అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత నేను మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు మిల్క్ ప్లేస్లో వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చండి. నేను మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక 1½ గ్లాస్ అయితే. మీకు దీని ప్లేస్లో అదే క్వాంటిటీతో వాటర్ అయితే యాడ్ చేసుకోండి. 1½ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మిల్క్ అనేది మనకి బాగా బాయిల్ అవ్వాలా. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సేమియా మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలా. ఈ సేమియా మొత్తం కూడా యాడ్ చేసేసుకొని మనము మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. సేమియా అనేది మరీ ఓవర్గా కుక్ అవ్వకూడదు. అది మాత్రం ఇక్కడ మెయిన్ పాయింట్ అండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఏంటంటే ముందు ఫ్రై చేసుకోవాలి బాగా. తర్వాత మనం మిల్క్ అనేది బాగా బాయిల్ అవ్వాలా పచ్చి వాసన లేకుండా. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వచ్చి సేమియా అనేది మనం చూసుకుంటూ ఉండాలా. ఓవర్ కుక్ అయిందంటే మనకి సేమియా అనేది ముద్దగా వచ్చేస్తుంది. చూసారే ఇక్కడ మనము సేమియా ఒకసారి చెక్ చేసుకోవాలా. మనకి సేమియా ఊరికే ఉడికిపోతుందండి. ఒక 2 to 3 మినిట్స్లోనే మనకి సేమియా అనేది సాఫ్ట్గా అయిపోతుంది. మనకి సేమియా ఉడికిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సేమియా ఉడకముందు షుగర్ వేస్తే సేమియా అనేది అస్సలు ఉడకదండి, మనకి గట్టిగా అయిపోతుంది. ఇక్కడ నేను సేమియా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 కేజీ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువ వేసుకుంటారు. నేనైతే ఇక్కడ కొంచెం మైల్డ్గా 1/2 కేజీకి ఒక 1/2 కేజీ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలా. ఇంకా మీకు షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో 1/2 కేజీ షుగర్ అయితే వేసుకోవచ్చు. కరెక్ట్ క్వాంటిటీ అంటే 1 కేజీ సేమియాకి అయితే ఇక్కడ 3 కేజీ షుగర్ అయితే యాడ్ చేయాలండి. 2 లీటర్స్ మిల్క్ కానివ్వండి, 2 లీటర్స్ వాటర్ కానివ్వండి, ఇదైతే కరెక్ట్ క్వాంటిటీ. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తే ఆరెంజ్ కానీ రెడ్ కలర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసేసి మొత్తం అయితే ఒకసారి బాగా అదే బాగా కలిపేయకూడదండి. మరీ ఇది సాఫ్ట్గా అయిపోతుంది సన్న సేమియా కాబట్టి మనం చూసి జాగ్రత్తగా చేసుకోవాలా. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనము ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, పచ్చి కోవా యాడ్ చేస్తున్నానండి. ఇది కంపల్సరీ ఈ పచ్చి కోవా అనేది. ఈ పచ్చి కోవా తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలా. మొత్తం బాగా కలుపుకొని ఉండలు అనేది ఎక్కడా లేకుండా స్లోగా కలుపుకోవాలండి. మరి మనము కలిపేయకూడదు. ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలా. ఈ ముద్దలు అనేది ఉంటుంది కదా, అది మొత్తం మనకి బాగా కరిగిపోతుందండి కొంచెము స్లోగా కలుపుతూ ఉంటే. లేదు ముందే అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ లాస్ట్లో ఇలా వేస్తే బాగుంటుంది మనకి. ఇలా ఇప్పుడైతే కొంచెం మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ దమ్కు పెట్టేయాలా. మరీ దమ్కు పెట్టేయాలని కింద మాడిపోయేలాగా పెట్టకూడదండి. కొంచెం ఒక 2 మినిట్స్ దమ్కి ఇచ్చేస్తే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. లేకుంటే మరీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.